హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఓ చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇంతకుముందు ఒక చిన్న వ్లాగ్ చేశాను. అంటే నేను మా ఊరికెళ్ళాను. మా ఊరికెళ్ళినప్పుడు మా ఊరి పక్కన నరసింహస్వామి అని ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందు గణపతి దర్శనం చేసుకున్నాము. పక్కన గణపతిగా ప్రతిష్ఠ చేశారు గణపతి విగ్రహాన్ని. ఇంతకుముందు చాలా అసలు బాగా లేకుండే. ఇప్పుడు మంచిగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఈ ఇక్కడ ఉన్నది నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది ఉట్టలమాను, ఇది ఉట్టి అంటారు. ఈ ఉట్టి కొట్టాలన్నమాట. ఈ ఉట్టి ఏంటంటే పైనుంచి బురద పోస్తుంటారు. పైన బురద పోస్తే ఒక మనిషి ఎక్కుతాడనమాట. ఆ బురద ఉన్నగానే ఎక్కుతాడనమాట. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. అండ్ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఫేమస్. ప్రతి ఏకాదశికి పండగ జరుగుతుంటుంది. ఉట్లపరస అని అంటారు. చుట్టుపక్కల కదిరేపల్లి, ఊబులదేవరపల్లి, చల్లాపల్లి, మాగే చెరువు చుట్టుపక్కల అందరూ వెళ్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కాపాడుతుంటారు అని చెప్పేసి భక్తులు చాలా బాగా నమ్ముతుంటారు. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే గుడి, చుట్టూరా కంపౌండ్ వాల్ అనేది ఉండేది. ఇప్పుడు చాలా పెద్దగా కట్టారు. పక్కపక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. ఆంజనేయ స్వామి చిన్న గుడిగా కట్టారు. సో మెల్లగా స్టార్ట్ అవుతుంది ఇది ఉట్లమాను. ఈ ఉట్లమాను ఎక్కాలన్నమాట. పైనుంచి బురద పోస్తుంటారు. ఈ బురదని దాటుకొని మనుషులు ఎక్కుతుంటారు. ఫైనల్గా ఒక పర్సన్ ఎక్కుతాడు. ఒక పర్సన్ ఎక్కుతాడు, ఇంకొక అతను దిగిపోతాడు. ఎవరైతే బురద పోస్తుంటారో దిగిపోతుంటాడు. సో ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక్కడంతా ఇది చెరువు గట్టపైనే నరసింహస్వామి టెంపుల్. అది చల్లాపల్లి, కదిరేపల్లి చెరువు రెండు కలిసి ఉంటాయి. సో ఈ చెరువు గట్టపైనే నరసింహస్వామి ఉంటాడనమాట. చాలా బాగుంది. ఒకప్పుడైతే అంత బాగా లేకుండే, ఇప్పుడు బాగా కట్టారు. ఇక మేము దర్శనం చేసుకొని కూర్చొని ఇక ఫోటోలు దిగడానికి కూర్చొని మొత్తం అంతా ఫోటోలు దిగాము. ఫోటోలు దిగేసి చూసాము. అంటే సడన్గా ఏంటి క్రౌడ్ అని చూశాను. పైకి ఎక్కువ చూస్తే మినిస్టర్ వచ్చారు. సబితమ్మ అంట, అంటే మా లోకల్ ఎమ్మెల్యే ఆవిడ మినిస్టర్ కూడా. ఇక నేను మెల్లగా మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఆలయానికి నేను కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశాను నాకు తోచినంతలో. అది నేను వీడియోలో చూపించలేకపోయానండి. సో ఇలా అనమాట. వీడు నా ఫ్రెండు, 10th క్లాస్మేటు. చాలా ఎప్పుడు కామెంట్ చేస్తుంటాడు కామెడీగా. ఇంక దొరికింది అదనగా నేను ఫోటోలన్నీ దిగడం స్టార్ట్ చేశాను. నా కార్ తీసుకెళ్ళి నా కార్ దగ్గర ఫోటోలన్నీ దిగడం స్టార్ట్ చేశాను. మళ్ళీ సేమ్ క్రౌడ్ అండి. ఒక మినిస్టర్ వస్తే ఎంతమంది జనాలు ఎగబడతారు. ఒక సాధారణ వ్యక్తిని అసలు పట్టించుకోరు. మొత్తం అంతా హడావిడి. ఆ తర్వాత ఇంకా మేము అదే రోజు నైట్కి పీర్ల పండగ అండి. ఇక్కడ ఉన్నవన్నీ పీర్లు. అసలు పీర్లకి ఎందుకు ఆ పేరు వచ్చిందని నేను ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాను. పీర్లు అనేవాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తులు. వాళ్ళు ఉరి తీయబడ్డారనమాట బ్రిటిష్ వాళ్ళ చేతిలో. సో అందుకని చెప్పేసి తలల్ని కట్టెలకి కుచ్చి పైకి ఊరేగించారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ త్యాగ ఫలితం జ్ఞాపకార్థం ఇలా పండుగ చేసుకుంటూ ఉంటారనమాట. అది కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే పీర్ల పండగకి, మొహరం పండగకి అది ముస్లిమ్స్, హిందువులు కలిపి చేసుకునే పండుగ. ఎవరైతే ఆ పీర్లు అనేవి ఉన్నారు చూసారా, వాళ్ళు ముస్లింకి సంబంధించిన వాళ్ళు. బట్ ముస్లింలు అయినప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి వాళ్ళ కోసం ఈ పండగ ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ పోయి మొత్తం అంతా ఎగరడం, తాగడం ఏముంది. బట్ ఎనీవేస్, అయితే ఆ కల్చర్ ఇంకా మన దగ్గర ఉంది. మన స్ఫూర్తి, మన యొక్క భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళ స్ఫూర్తితో, వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం మనం ఆ సందర్భంగా మనం సంతోషంగా జరుపుకున్నాం అనేది చాలా మంచి విషయం. ఎలాంటిది దీపావళి కూడా అలాంటిదే, ఉగాది కూడా అలాంటిదే. రావణాసురుని చంపింది, నరకాసురుని చంపినప్పుడు మన హిందూ కల్చర్లో ఇదొక భాగము. మనది చాలా గొప్ప కల్చర్ అండి మన హిందూ కల్చర్ అనేది. చాలా ఫన్నీగా ఎగురుతున్నారు కదా. ఇంకా సౌండ్ ఉంది, నేను ఆ సౌండ్ కట్ చేశాను. చాలా బాగా ఎగురుతున్నారు కదా. నేను చిన్నప్పుడు అయితే ఎగిరేవాడిని, కానీ నేను వెళ్ళలేదు. ఈ వీడియో మా సిస్టర్ రికార్డ్ చేశారు. సిస్టర్ రికార్డ్ చేసి తీసుకున్నాను. ఆ వీడియో అక్కడ నుంచి తీసుకున్నాను, జస్ట్ మీకు చూపించడం కోసం. ఇది మా ఊరు మధ్యలో. యాక్చువల్లీ
కట్టెలు వేసేసి అగ్గి వెలిగిస్తారనమాట. దాన్ని గుండం అంటారు మేము. ఆ గుండం చుట్టూరా తిరుగుతుంటారనమాట. ఒకరు పక్కన డప్పు కొడుతుంటారు. డప్పు కొట్టిన చుట్టూ తిరుగుతుంటారనమాట. ఇది మా ఊరు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు కూడా, చిన్న చిన్న ఆడపిల్లలు కూడా ఎగురుతున్నారు. ఇంకా కొంతమంది అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఎగురుతుంటారు. నేను చిన్నప్పుడైతే బాగా చూసేవాడిని. నేను కూడా ఎగిరేవాడిని. యాక్చువల్గా కాళ్ళకు గజ్జెలు కట్టుకొని మంచిగా ముస్తాబయ్యి వచ్చేసేసి గొడుగు తీసుకొని వచ్చి ఆ గొడుగు రకరకాలుగా అలంకారాలు చేసుకొని ఎగిరేవాళ్ళు. ఇప్పుడు అంతగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అసలు ఎగరడమే గొప్ప సంగతిగా ఉంది. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని నేనైతే చిన్నప్పుడైతే చాలా బరువుగా ఉండే గజ్జెలు, మా నాన్న తెచ్చిన గజ్జెలు, ఆ గజ్జెలు కట్టుకొని ఎగిరేవాడిని. ఆ తర్వాత నేను గురు పౌర్ణమి సందర్భంగా నేను రొద్దంలో ఉన్న కోనమల్లేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. ఇతను మా గురువు అనమాట. ఇతను ప్రతి గురు పౌర్ణమికి ఇతనికి పూజలతో అలంకారం చేస్తారు. ఇతనికి శివుడు ఒళ్ళులోకి వస్తుందని నమ్ముతారు. మేమంతా నమ్ముతాము. నేను నాకు తోచిన ఇది అక్కడే ఆశ్రమం ఉంది, గుడి ఉంది. ఆ స్వామి గుడిలోనే ఉంటాడు, ఆశ్రమం దగ్గరే ఉంటాడు. చాలామందికి షెల్టర్ ఇస్తుంటాడు. నాకు తోచినంతలో నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను, ఏదో ఉడతా భక్తిగా. ఈ పూలతో అలంకారం చేస్తుంటారు. మనం ఎంత ఇది అయినా, ఎంత ప్రపంచాన్ని జయించే శక్తి ఉన్నా కానీ గురువు అనేవాళ్ళు మనకు అవసరం. వీళ్ళంతా భక్తులండి. గురువు భక్తి అనేది అవసరం. ఎంత పెద్ద వ్యక్తి అయినా, మనం ఎంత సాధించినా, ఎంత ఇది చేసినా గురువు అనేది అవసరం. ఇది టెంపుల్, కోనమనేశ్వర స్వామి టెంపుల్ గుడి. ఆ స్వామికి ఇలా అలంకారం చేసి మొత్తం అలంకారం చేసినప్పుడు స్వామి నేను ఒక్కసారి కూడా చూడడానికి కుదరలేదు. ఒకప్పుడు స్వామి ఇంట్లోకి వెళ్ళేసి స్వామితో పాటు భోజనం చేశాను. ఇది వెరీ రేర్ పిక్. స్వామితో పాటు భోజనం చేసి స్వామితో సెల్ఫీ తీసుకోగలిగాను. ఇది మెమొరీ నాకు. హ్యాపీ గురు పౌర్ణమి అండి. అందరికీ నేను చెప్పలేకపోయాను. ఇక ఈ విజువల్స్ వచ్చేసేసి మా అవ్వ చనిపోయింది. మా అవ్వ చనిపోయింటే అందరూ ఒక్కాకి ఇచ్చుకుంటారనమాట. మొత్తం దహనం సంస్కారం అయిపోయిన తర్వాత ఒక్కాకి ఇస్తారు. ఈవిడ చాలా మంచిది. ఈవిడ నాకు మా చిన్నప్పుడు మా కాలనీలో వాళ్ళందరికీ కూడాను మజ్జిగ, పాలు, పెరుగు ఇలా ఇచ్చేది. చాలా మంచి ఆవిడ చాలా కోపిష్టి, బట్ మంచి ఆవిడ చనిపోవడం వల్ల చాలా బాధేసింది. ఒకప్పుడు పాత వీడియో. ఇక వీడు నా తమ్ముడు, మా ఊర్లో ఉంటాడు. వీడు ఎప్పుడు నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదన్నా, నువ్వు ఎక్స్ట్రాడినరీ అని నాకు గుర్తు చేస్తుంటాడు. సౌండ్ పెట్టలేదని ఫీల్ అయ్యారుగా. ఇది సౌండ్ చూడండి, చిన్నపిల్లలు ఎగురుతూ ఉన్నారు. సో వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.